ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. హిందువులు బై బర్త్ హిందువులుగానే ఉన్నారు, ముస్లింలు బై బర్త్ ముస్లిమ్స్గానే ఉంటారు, క్రైస్తవులు మాత్రం డే బై డే వీళ్ళు పెరుగుతూ పోతున్నారు, దేవాలయాల దగ్గరకు వచ్చి కూడా వీళ్ళు మత మార్పిడి చేస్తారు అని చెప్పి మాట్లాడినటువంటి ఆ గొప్ప శాంతి దూత పదాలను మేము ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్న వీరయ్య చౌదరి గారు ఎవరో చంపేశారు. చక్కగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి ఆ ర్యాలీలో ముందు నడిచి అటొక ఫోటో ఇటొక ఫోటో పట్టుకొని నడిచిన ఆయన ఎప్పటి వరకు కనీసం ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఆ ఇంటికి మగదిక్కు లేదు, వెళ్లి ఆ తల్లిని ఒక అన్న స్థానంలోనో తండ్రి స్థానంలోనో నిలబడి 4 ధైర్యం చెప్పే మాటలు చెప్పొద్దామని అనుకోలే. చంద్రబాబు నాయుడు గారు ఇక మీరు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, జాకీలు పెట్టి లేపినా మిమ్మల్ని ముఖ్యమంత్రి కానేమో ఆంధ్రాలో. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, క్రైస్తవులందరి తరపున చెప్తా ఉన్నా, నేను ఒంటరిగా చెప్పట్లా, క్రైస్తవులందరి గుండెల్లో ఉండే బాధను చెప్తా ఉన్నా. ఎన్ని జాకీలు పెట్టినా ఎన్ని నినాదాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం ఇదే చివరిసారి. మీడియా మిత్రులకి మేము చెప్తా ఉన్నాం,